సింగర్ మంగ్లీకి గోకుల నందన ఇన్ఫ్రా అనే మైక్రో ఫైనాన్స్ స్కామ్తో సంబంధం ఉందా? రోజుకో కొత్త మలుపు, గంటకో కొత్త క్యారెక్టర్తో సెన్సేషనల్ సృష్టిస్తూ నిన్నటి వరకు మంగ్లీ లాయర్ సుబ్బారావు మధ్య నడిచిన ఈ వివాదం ఇప్పుడు ఒక కొత్త థ్రిల్లర్ సినిమాని మించిపోతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ కరెన్సీ నోట్ల కట్టల వీడియో ఎవరిది? బాధితుల పక్షాన పోరాడుతున్న లాయర్ సుబ్బారావుకే పోలీస్ స్టేషన్లో ఆల్కహాల్ టెస్ట్ ఎందుకు చేశారు? అసలు ఈ కథలోకి సడన్ గా ఎంటర్ అయి అప్రూవర్ గా మారుతున్న ఈ మదెవరు? లాయర్ సుబ్బారావు బయటపెట్టిన ఆ ఆధారాలేంటి? బాధితులు ఆ 10 కోట్ల రూపాయలు మంగ్లీ చేతికే ఇచ్చారా? ఈ ప్రశ్నలన్నింటికి మంగ్లీ ఇచ్చిన సమాధానం ఏంటి? ఇవన్నీ ఒకెత్తైతే హిమకాంత్ రెడ్డి అనే ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? ఈ రోజు ఈ వీడియోలో కేవలం బయట కనిపిస్తున్న వార్తలే కాకుండా మీకు తెలియని తెర వెనుక దాగి ఉన్న ప్రతి ఒక్క నిజాన్ని పాయింట్ టు పాయింట్ ఒక సీక్వెన్స్ లో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక సంచలన ఫిర్యాదు నమోదైంది. సింగపోగు సుబ్బారావు అనే అడ్వకేట్ బాధితుల పక్షాన ఒక కేసు ఫైల్ చేశారు. ఆ ఫిర్యాదులో ఉన్న 5 వ్యక్తుల్లో ఒకరు సింగర్ మంగ్లీ, మరొకరు ఆమె సొంత తమ్ముడు శివ. ఆరోపణ ఏంటంటే గోకుల నందన్ ఇన్ఫ్రా అనే పేరుతో వీరంతా ఒక మైక్రో ఫైనాన్స్ బిజినెస్ నడిపారట. సినిమాల్లో పెట్టుబడులు పెడితే నెలకు 3-5% భారీ వడ్డీ ఇప్పిస్తామని నమ్మించి దాదాపు 100 మంది అమాయకుల దగ్గర 10 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధు కాగా భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ అనేవారు కూడా ఉన్నారు. బాధితులు తమకు కావాల్సిన డబ్బులు అడగడానికి వెళ్తే మంగ్లీ మరియు ఆమె తమ్ముడు తనకున్న పలుకుబడితో బెదిరించారని అడ్వకేట్ సుబ్బారావు ఆరోపించారు. అంతేకాదు, కేసు వెనక్కి తీసుకోపోతే తనను రోడ్డు ప్రమాదంలో చంపేస్తామని బెదిరించారని సుబ్బారావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశాడు. ఏప్రిల్ 13వ తేదీన లాయర్ సుబ్బారావు తన బాధితులతో కలిసి పంజాగుట్ట స్టేషన్కి వెళ్లారు. సుబ్బారావు స్టేషన్ లోపలికి రాగానే పోలీసులకు అనుమానం వచ్చి ఆయన మాట తీరు, ఆయన దగ్గర వస్తున్న వాసన చూసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన లాయర్కు ఆల్కహాల్ టెస్ట్ చేయడం బహుశా ఇదే తొలిసారి. ఈ టెస్ట్లో రీడింగ్ 27 పాయింట్లు వచ్చింది. అంటే మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. దీనిపై సుబ్బారావు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. నేను ఉదయం ఎలాంటి మద్యం తాగలేదు, నిన్న రాత్రి తాగినందువల్లే ఈ 27 రీడింగ్ చూపిస్తుంది. కావాలనే నన్ను అవమానించడానికి, కేసును పక్కదోవ పట్టించడానికి పోలీసులు ఈ టెస్ట్ చేశారు అని ఆయన ఆరోపించారు. అలాగే గోకుల్ నందన సంస్థకు సింగల్ మంగ్లీ ప్రచారం చేసింది. మంగ్లీ లాంటి స్టార్ సింగర్ ప్రచారం చేయడం వల్లే బాధితులు నమ్మి పెట్టుబడులు పెట్టారు. ఈ స్కామ్ లో దాదాపు 100 మంది బాధితులు మోసపోయారు. కొంతమంది బాధితులు డైరెక్ట్ గా మంగ్లీకే డబ్బులు ఇచ్చారు అని లాయర్ సుబ్బారావు ఆరోపించారు. కానీ ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతుంది. ఒకవేళ మంగ్లీ ప్రమోట్ చేసిన డబ్బులు నేరుగా మంగ్లీ అకౌంట్ లో పడ్డాయా అంటే దానికి లాయర్ సుబ్బారావు దగ్గర సరైన డాక్యుమెంట్స్ కనిపించడం లేదు. డైరెక్ట్గా మంగ్లీ చేతికే డబ్బులు ఇచ్చినట్లు ఏ ఒక్క బాధితుడు కెమెరా ముందుకొచ్చి చెప్పలేదు. డబ్బులన్నీ ఆ కంపెనీ అకౌంట్స్కే వెళ్ళాయి. కానీ ఇదే టైంలో సోషల్ మీడియాలో ఒక వీడియో సెన్సేషన్గా మారింది. ఇంట్లో గుట్టలు గుట్టలుగా కరెన్సీ నోట్లు లెక్క పెడుతున్న ఒక వీడియో లీక్ అయింది. అందరు ఈ డబ్బు మంగ్లీదే అని, మంగ్లీ ఇంట్లోనే ఈ నోట్లు లెక్క పెట్టారని ప్రచారం చేయడంతో ఈ స్కామ్ నిజంగా మంగ్లీ కన్ను సైగల్లోనే జరిగిందని అందరూ నమ్మారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వీడియోకి మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు. మరి ఆ వీడియో ఎవరిది? ఇక్కడే కథలోకి అసలైన సూత్రధారి ఎంట్రీ ఇచ్చాడు. అతనే రమావత్ మధు. ఈ కథలో సడన్ గా తెరపైకి వచ్చిన వ్యక్తి రమావత్ మధు. పరారీలో ఉన్న ఈ మధు సడన్ గా ఒక వీడియో రిలీజ్ చేసి లాయర్ సుబ్బారావు పైన బాంబు పేల్చాడు. నా దగ్గర ఏ డబ్బులు లేవు, డబ్బులన్నీ బినామీల ఖాతాలో ఉన్నాయి, వాటిని కక్కించి బాధితులకు ఇవ్వండి. అసలు ఇందులో సింగర్ మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు. పైగా లాయర్ సుబ్బారావు నన్ను డబ్బులు డిమాండ్ చేశాడు. నా దగ్గర నుంచి సెలబ్రిటీల ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాలని సుబ్బారావు ప్లాన్ చేశాడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే స్కామ్ చేసిన ప్రధాన నిందితుడే ఇప్పుడు నేను బాధితుడినే, లాయర్ నన్ను బెదిరిస్తున్నాడు, నేను ఈ కేసులో అప్రూవర్గా మారుతానంటున్నాడు. మధు చెప్పిన ఈ మాటలతో కేసు పూర్తిగా మలుపు తిరిగింది. తనపై తన తమ్ముడు శివపై ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మంగ్లీ మీడియా ముందుకొచ్చి కొన్ని పచ్చి నిజాలను కుండబద్దలు కొట్టింది. మంగ్లీ మాట్లాడుతూ అసలు మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. రమావత్ మధును మా బంజారా కమ్యూనిటీ ప్రోగ్రాంలో కలిసిన మాట వాస్తవమే. ఒక సింగర్గా నేను ఎంతో మందిని కలుస్తాను, ఫోటోలు దిగుతాను. అంత మాత్రాన అతను చేసిన స్కామ్లకు నేను ఎలా బాధితురాలిని అవుతాను? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ నోట్ల కట్టల వీడియోలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ వీడియోలో ఉంది మా తమ్ముడు కాదు. నా పేరు వాడుకొని కొందరు స్కామ్ చేస్తున్నారని తెలిసిన వెంటనే స్వయంగా నేనే మధుపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. నేను ఈ స్కామ్ లో నిందితురాలిని కాదు, నా పేరు వాడుకున్నందుకు నేను కూడా ఇందులో ఒక బాధితురాలనే.
ఇక అడ్వకేట్ సుబ్బారావు కావాలనే నా ప్రతిష్టను దెబ్బతీయడానికి, నన్ను మానసికంగా వేధించడానికి నా మీద బురద జల్లుతున్నాడు. అందుకే నేను నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అతనిపై కౌంటర్ కంప్లైంట్ ఇచ్చాను. డీజీపీ గారిని కలిసి నాకు రక్షణ కల్పించాలని కూడా కోరాను అని చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు మనం లాజికల్గా ఆలోచిస్తే మంగ్లీ రైటా రాంగా అనేది ఈ 3 పాయింట్ డిసైడ్ చేస్తాయి. మొదటి పాయింట్, నిజంగానే మంగ్లీ ఆమె తమ్ముడు ఫైనాన్స్ బిజినెస్ పేరుతో 10 కోట్ల మోసం చేశారా? ఒకవేళ చేస్తే ఆ డబ్బు ఏమైంది? దానికి సరైన ఆధారాలు ఎక్కడున్నాయి? రెండవ పాయింట్, లాయర్ సుబ్బారావు చెబుతున్నట్టు ఒక హైకోర్టు లాయర్ అని తెలిసి కూడా ఒక సామాన్య సింగర్ అయిన మంగ్లీ మనుషులను పెట్టి చంపేస్తానని బెదిరించేంత ధైర్యం చేసిందా? మూడవ పాయింట్, లేక మంగ్లీ చెబుతున్నట్లుగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఆడపిల్ల ఒంటరిగా పైకెదుగుతుంటే చూడలేక కేవలం డబ్బు పబ్లిసిటీ కోసం ఆమెను టార్గెట్ చేసి ఈ కేసులో ఇరికించారా? ఈ కేసు మొత్తం సిఐడి చేతికి వెళ్ళింది. అసలైన విచారణ ఇక్కడే మొదలు కానుంది. రమావత్ మధు తన వీడియోలో ప్రస్తావించిన ఆ హిమకాంత్ రెడ్డి ఎవరు? అతని కంపెనీలో డైరెక్టర్ పోస్టు తీసుకోకుండా కేవలం బ్యాక్ బోన్గా ఎందుకున్నాడు? అంటే ఒక పక్కా స్కెచ్ వేసి అమాయకుల దగ్గర డబ్బులు లాగి ఆ స్కామ్కు ఒక సెలబ్రిటీ మంగ్లీ పేరును వాడుకొని కొందరు పెద్ద తలకాయలు సేఫ్ జోన్లో కూర్చున్నారా అన్నదే ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేయాల్సిన అతి ముఖ్యమైన విషయం. ఈ మొత్తం వివాదం నుండి మనందరం నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. అదేమిటంటే ఈజీ మనీ కోసం ఆశపడితే జరిగేది ఇదే. నెలకు 4% వడ్డీ, 5% వడ్డీ ఇస్తారనగానే అత్యాశకు పోతే చివరికి ఆ అసలు డబ్బులు కూడా రాక ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక సెలబ్రిటీ ఫోటో బ్రోచర్ పై కనిపించగానే అందులోని నిజ నిజాలు తెలుసుకోకుండా కళ్ళు మూసుకొని పెట్టుబడులు పెట్టడం ఇందులో బాధితులు చేసిన అతిపెద్ద తప్పు. అలాగే ఒక సెలబ్రిటీగా సమాజంలో మంచి గుర్తింపు ఉన్నప్పుడు ఎవరితో ఫోటోలు దిగుతున్నాం, ఎవరి కార్యక్రమాలకు వెళ్తున్నాం అనే విషయంలో సెలబ్రిటీలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒక్క చిన్న నిర్లక్ష్యం మన కెరీర్కు ఒక మాయను మచ్చగా మారవచ్చు. సిఐడి దర్యాప్తు వేగంగా జరిపి ఇందులో మోసపోయిన నిజమైన బాధితులకు న్యాయం చేయాలని కోరుకుందాం. మరి ఈ మొత్తం వ్యవహారంలో అసలు తప్పెవరిదంటారు? సెలబ్రిటీని చూసి అమాయకంగా నమ్మిన ప్రజలదా? జాగ్రత్త పడని సెలబ్రిటీదా? ఈ కేసుని డీల్ చేస్తున్న లాయర్ సుబ్బారావుదా? లేక రమావత్ మధు కావాలనే మంగ్లీని ఈ స్కామ్లోకి లాగాలని చూశాడా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.